హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు అయితే లక్ష్మి. ఈరోజు అయితే సింపుల్ చికెన్ పులుసు కర్రీ అయితే చేస్తున్నానండి. మా కడప సైడ్ అయితే పులుసు అంటారు, అక్కడ మామూలుగా అందరి దగ్గర అయితే కర్రీ అంటారు. నేను కూడా కర్రీనే అంటున్నాను అనమాట. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. అలాగే ఇదంతా చికెన్ అయితే కడిగి పెట్టుకున్నానని, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, పసుపు వేయాలండి. కొద్దిగా ఉప్పు అయితే వేసానండి. తర్వాత అయితే కొద్దిగా పసుపు అన్నమాట. మనం ఒక చిన్న గ్లాస్ అంటే చిన్న గ్లాస్ వాటర్ వేసాం, అందులోని వాటర్ కూడా వచ్చేస్తుంది. కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి 2 విజిల్లు రానిస్తే సూపర్గా కుక్ అవుతుందండి. మొత్తానికైతే కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్ అయితే అవుతుంది. ఇది కుక్ చేసేకల్లా మనం మసాలాలు ఏర్పాటు చేసుకున్నాం. సింపుల్ మసాలా, సింపుల్ కర్రీ అనమాట. ఇక్కడైతే కొబ్బరి పేస్ట్ అయితే ఉందండి. నేను కొద్దిగా అల్లం పేస్టు, ఇక్కడైతే నేను కడాయి పెట్టేసుకున్నాను. అందులో కొద్దిగా నూనె అయితే వేసుకున్నానండి. మన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూడండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. మన ఛానల్కి నేను దగ్గరగా రీచ్ అయ్యాను. ఇంకా కొద్దిగా మీ సపోర్ట్ ఉంటే తొందరగా రీచ్ అవుతాను. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే నూనె అయితే వేసుకున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ వచ్చేసి కొబ్బరి పేస్టు 2 కలిసి నేను ఇక్కడ ఆయిల్లో అయితే వేసుకుంటానండి. కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి ఇలా మగ్గించుకుంటున్నానండి. ఇదంతా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం వేసుకోవాల్సినవి చూపిస్తానన్నమాట. చూసారా, చుట్టూరు ఆయిల్ అయితే అంత పైకి వచ్చేసింది. చూసారా, మొత్తం అయితే ఇలా నూనె అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వేసేటన్ని అంటే ఏం పెద్దగా వేయడం లేదులేండి. ఖచ్చితంగా ఈ కర్రీ ఎలా వచ్చిందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే వచ్చేసి పసుపు, ఒక టీ స్పూన్ కారం. మనము ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, లేదా తగినంత వేసుకోవచ్చు అన్నమాట. అలాగే కొద్దిగా ఉప్పు. మన ఛానల్లో ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూడండి. అలాగే వచ్చేసి 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ వేసి చిన్నగా ఇదే ఆయిల్లో అంతా అలా కలుపుకుంటూ ఉండాలండి. చాలా బాగా వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా మొత్తం అంతా కలుపుకోండి. మీకు కలర్ఫుల్గా కనరాలేదేమో కానీ కలర్ అయితే చాలా బాగా వచ్చింది అన్నమాట. నిజంగా అయితే నేనైతే టకా చేసేస్తాను వీడియో కోసం అయిందానా, సింపుల్గా నీట్గా మీకు అర్థమయ్యేట్టుగా, అంటే కొంతమందికి మాత్రమే అలా అర్థమయ్యేట్టుగా అయితే తీస్తున్నానండి. ఇదంతా మగ్గించుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టానండి చికెన్ అంతా. ఇక్కడైతే మసాలా కూడా రెడీ అయిపోయింది అన్నమాట. ఈ చికెన్ అంతా తీసివెళ్ళి దీంతో వేసేస్తాను. ఒకే చేత్తో కెమెరా పట్టుకొని ఒకే చేత్తో చేయాలంటే చాలా కష్టం అండి, కానీ చేయాలి. మనకి ఏదైనా చపాతీ లేక కానీ, కలర్ రైస్ లేక కానీ, జొన్న రొట్టె లేక కానీ, మీలో ఎంతమంది జొన్న రొట్టె చికెన్ ఎంతమందికి ఇష్టం అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలా అన్నమాట, ఎంతమంది తింటారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూసారా, ఇలా మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయింది చికెన్. చూడండి, మొత్తానికైతే నూనె ఎంత తెలుస్తుంది. మనం కావాలంటే కొద్దిగా పులుసు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదా ఇదే గ్రేవీ సరిపోతుందంటే అలాగే ఇడిచిపెట్టవచ్చు. చాలా బాగుంటుంది. చికెన్ ఇవాళ తింటావా? తిందు నాన్న, నీకోసమే చేసి పెట్టినా. అంత తినేచ్చావా? అమ్మో, అక్కోళ్ళకి నాన్నా, నీకు లహరికి అంతేనా? మొత్తానికైతే చికెన్ ఇలా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఓకే నాన్న, జస్ట్ 1 నిమిషం. సరే నాన్న.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఓ మామిడిపండు లేదు నాన్న. అలాగే వచ్చేసి మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మా పిల్లలు మా వీడియో మీ వరకు అయితే వస్తాయి అందులో ప్రతి ఒక్కరు వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.